కాని పనులు రావే బాబు. సీత అయితే ఎంత చక్కగా పెట్టేది, అది ఇంకా లేచినట్లేదు. నన్ను లేపమంటారా? ఓసే నాగమణి, సందు దొరికితే చాలు పని ఇలా తప్పించుకుని కబులు చెప్పాలని చూస్తావు. నేను వెళ్ళి లేపుతాలే. సీత, సీత, లేమలే, లేవాలి మరి. లేవే, రోజు నాకంటే ముందు లేచేదాన్ని. ఈరోజు ఏమైంది? ఇదిగో ఇలా అయితే ముగ్గు నేనే పెట్టేస్తాను. దాని తర్వాత అత్తమ్మ నాకంటే బాగా పెట్టిందంటే మాత్రం బాధ్యత నాది కాదమ్మా. నిన్నే లే, లేవే, బద్ధకం ఏంటి? లెమ్మంటుంటే. అరే, ఎప్పుడు రెడీ అయిపోయావే? ఎప్పుడో అంటే ఎప్పుడో. నీలాంటిది ఉండాలి బాబు, మనసుకు హాయిగా ఉంటుంది. అయితే నాదే లేట్ అనమాట. నాగమణి, బాబులు పాలు తీసుకొచ్చాడా? మర్చిపోయాను. భూమాత, నేను పెట్టి ప్రతి అడుగు ఓ అడుగులో కాకుండా ఓ ముద్దులో తీసుకో. సీత, అవునా? జాగ్రత్త కదా. సరే సరే. జాగ్రత్త. ఉండకూడదు 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 ఉండకూడదు. ఉన్నాయి. అదేంటే? ఉండకూడదు ఉండకూడదు అంటే ఉంటాయి, ఉండాలి ఉండాలంటే ఉండవు. మరి నీకు తెలుసు. ఏమో, నాకు ఎన్నెలు తెలిసిపోతా అంతే. ఎప్పుడో చిన్నప్పుడు మా అత్తగారు వేసిన చెట్టు ఏ ముహూర్తంలో వేసిందో గాని మా తల్లి ఎప్పుడూ కాస్తానే ఉంటది. ఏమైనా ఈ భూమి మీద ఉండగానే ఇలాగో మంచి పని చేసి వెళ్ళిపోవాలి. మరి ఈవిడేం మంచి పని చేసిందో కనుక్కోవే. బంగారు లాంటి కొడుకుని మొగుళ్ళా ఇచ్చాను, ఇంకేం కావాలి? రాములు, ఇక్కడే ఇచ్చే, నేను తీసుకెళ్తా. అలాగేనండి, వస్తానండి. వెళ్ళు. నమస్కారం అండి. పొద్దున ఎక్కడికి వెళ్తున్నారా? పొద్దున్న గుడి దగ్గర పనుంటే చూసుకుని ఇంటికి వెళ్తున్నా. మేము చేయి దగ్గర వస్తామండి. సరేనే. అవునరా? ఏంట్రా చూసి కూడా చూడనట్టు వెళ్తున్నావు? బాగున్నావా? సరే వెళ్ళు. సీతా, ఈ అమ్మాయి ఆయనకి సొంత చెల్లెలు కూతురు. ఎవరికి ఏం కావాలో, ఎవరి మనసులో ఏముందో ఈ అమ్మాయికి అన్నీ తెలుసు. చీర చాలా బాగుంది. చాలా అంటే చాలా. అత్తయ్య ఏది? భగవంతురా, మేం దాటగలిగిన కష్టాలనిచ్చి మా కళ్ళు నెత్తికెక్కకుండా మమ్మల్ని కాపాడు తండ్రి. ఏమిటి? అక్కడ చూడవే, చక్కగా సీతారాములు. అక్కడ వాళ్ళిద్దరు, ఇక్కడ మన ఇద్దరం. కష్టాలేంటి? ఆ, అక్కడ సీత మీద రాముడు చెయ్యలేదు, చూసారో లేదో. నవ్వండి. ఈ నవ్వుతోనే 30 ఏళ్ళు గంటేసుకుంటూ వచ్చాం. ఇంకెంత? ఏమైంది? ఏమవ్వాలి? పిల్లలు అనుకున్న టైంలో సెటిల్ అయిపోయి పెళ్లిళ్ళు చేసుకుని పిల్లా పాపలతో ఇల్లు కలకల్లాడుతుంటే ఎంత బాగుంటుంది. ఆ పెద్దాడు చూస్తే మాట పట్టు, ఈ చిన్నవాడేమో మాటలతో బుర్లుండేస్తాడు. ఎలాగో వదిలేవే, ఏదైనా ఉంటే వాళ్ళిద్దరు చూసుకుంటారు. వదిలే. ఆళ్ళు చూసుకోవాలనే. ఆళ్ళు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏం గుడ్డు జరిగిందిరా? ఓ పక్కన జీవితాలు తెల్లారిపోతుంటాను, గుడ్ మార్నింగ్ గాడిది గుడ్డును. ప్రపంచంలో కంప్యూటర్ నెల కొట్టివాడి నేనే చూసాను రా బాబు. నవ్వడానికి కూడా ఒప్పుకోలేదురా బాబు. ఏంట్రా ఏంటి ఫేస్లన్నీ దీనంగా పెట్టుకొని లోపల ఎవరి స్కెచ్ వాళ్ళు వేసుకుంటున్నారా? ఏమైంది? ఏ కింద చూడలేదా? ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టారు, మొత్తం అంతా పీకేస్తున్నారంట. ఆడికి ఎందుకురా చెప్తావు? ఎవడికొన్నా లేకపోయినా ఆడికి మాత్రం కన్ఫర్మ్. లోపల ఉన్నది వాళ్ళ మామయ్య. ఏమండే, అదిగో మీ మామయ్య గారు వెళ్తున్నారు. అది నిజమో కదా, లోపలికి వెళ్ళి తెలుసుకొని వస్తాను. మనకి ఎందుకండి ఈ టెన్షన్లను టైం వేస్తున్నావు? మనకు కావాల్సింది మెయిన్ ఇది. టీవీ కట్టేసి నువ్వు వెళ్ళి నీ పని చూసుకోమని ఇండైరెక్ట్ గా చెప్పారా?
రారా. ఆల్రెడీ వచ్చేసాడు. మీ వాడు పైకి అలాగుంటాడు కానీ గట్టోడు. కూర్చోరా. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని ఎన్నాళ్ళని నమ్ముకుంటావురా? ఇప్పటికే ముందుగా ఏదైనా చూసుకుని ఉండాల్సింది. ఇంతకీ ఉంచుతున్నావా తీసేస్తున్నావా? ఇదిగో ఇదే వచ్చింది నీతో. మళ్ళీ రేపు తెలుసున్నాడు కూడా ఏం చేయలేకపోయాడని నువ్వు అనుకోవచ్చు కదా. అయినా వాడితో చెప్పించుకోవాలిట్రా. స్పీడ్ ఉండాలిరా, స్పీడు. ఏదైనా కొత్త ఉంటే చెప్పు, అసలే సిరాకెత్తిపోయి కూర్చున్నావు. ఇదిగో ఇదే 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 ఇదిగో నా మొహం చూసి చెప్పు. మొహం చూసే చెప్తున్నాను రా. బయట 23-24 ఏళ్ళ కుర్రాళ్ళు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మన పొజిషన్ ఏమిటి, మన పరిస్థితి ఏమిటని ఎప్పుడైనా ఆలోచించావా? ఆ జాస లేదు, పైగా కోపం ఒకటి. 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ ఆఫీసులో ఎవరికైనా గుడ్ మార్నింగ్ చెప్పావా? లౌక్యం తెలియదు, బతుకు తెరువు అంతకంటే తెలియదు. ఇదిగో ఎట్టాగే ముక్కు సూటుగా పోయి మీ నాన్న కూడా ఉన్నాస్తంతా అమ్ముకున్నాడు. పైగా మంచితనం అని పేరెట్టుకుని ఎట్టినప్పుడు తగ్గి ఉండాలి. ఇటు చూడు, ఇక అమ్మడానికి కూడా మా దగ్గర ఏం లేదు. ఇలా ఉంటే తప్పేంటి? నేను ఇలానే ఉంటాను, నేను నాలాగే ఉంటాను. గుడ్ మార్నింగ్ చెప్పలేదట గుడ్ మార్నింగ్. నీకు చెప్పలేదు నేడు, ఎవరి గురించి నీకెందుకు? అయినా మీదేసుకుని వెళ్ళిపోతారా డబ్బులన్నీ? ఎంతమంది చూడలేదు చోటు ఖాళీ చేసి లెక్కట్టున్నాడు లేడు. తొక్కలో వచ్చి కరెక్ట్గా ఇవాళ 3 సంవత్సరాలు అయిందిరా కేసు నేను బస్సు ఎక్కొచ్చి 30 ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉంటాం. ఈ సాఫ్ట్వేర్ జాబ్లు ఏంట్రా బాబు, అటు ఇటు కాకుండా చేసేస్తున్నాయి. చిన్నోడా ఎవరా ప్రశాంతంగా సిగరెట్ కూడా తాగలేకపోతున్నావు. తాగి చచ్చిపోయి ఎలా నడువు ఎక్కడ చేయించిందిరా బాబు, ఇన్సన్గా ఉంది. మనిషిని చూస్తే చక్కగా అమాయకంగా ఉన్నావు. మాటలే ఓ మనిషి లాంటి పక్కన ఎదవని చూసి చెప్పొచ్చు. ఏంటి బాబాయ్ ఇది? కామెంట్లు నువ్వు క్లాసులు మాకా? ఇదే మా విజయవాడలో ఎట్ట అన్నావు అనుకో, ఎట్టుంటుందో తెలుసా? మాది బెజవాడే, బెన్ సర్కిల్లో మా ఇల్లు. బాబాయ్ నువ్వు డీల్ చేయి. ఇదిగో నీకు 60 ఏళ్ళు వచ్చాక వయసులో ఉన్నప్పుడు నన్ను కూడా బోల్డ్ మంది కామెంట్ చేసి చెప్పుకోవటానికి నాకు మెమరీలు ఉండాలిగా. వీలైతే ఎంకరేజ్ చేసి వీరులు చేయండి, బలవంతాన్ని బద్దగతులు చేయకండి. టైం అవుతుంది, కాలేజ్కి వెళ్ళి. వచ్చేటప్పుడు బాగానే ఉందిరా, నిన్ను చూసి అలా దగ్గర నల్లదిద్దురా. ఇంట్లో ఒకటి సెటిల్ అయిపోతే చాలరా, మిగతా వాడు బాధలు పడచ్చు. చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అయినా ఉండదురా, ఏది వస్తే చేసిపారాలి అంతే. మా బాబు బేబత్సంగా సంపాదించి పడేశాడు, కానీ అవుట్ డబ్బులు ఆడు సంపాదించుకోవాలంటాడు. ఏంటో అర్థం కాదు. ఏరా రే ఏరా రే రే వినపడుతుంది చెప్పరా బాబు. నేను నువ్వు ఉద్యోగం వదిలేసాను రా. సరిపోయింది, మళ్ళీ పెట్టేసింటాడు ఏదేడు. ఇంకేమైనా చూసుకున్నారా మరి? ఇంకో దాని సంగతి తర్వాత, ఇప్పుడు ఇది వదిలేసాను అంతే. గొప్పగా తీసుకుంటారా బాబు డెసిషన్ నువ్వు. నావల్ కదరా బాబు ఇలాగా. తొక్కలేరా, దేనికైనా లిమిట్ ఉంటుంది. ఎప్పుడు ఇలా ఉండిపోతావు ఏంటి? కరెక్టేరా, కొట్టేది గట్టి కొట్టాలి. తొక్కలో 6,000కి 7,000కి ఏం చేస్తాలే కానీ మని పడదు. నీకెందుకు ఏమన్నాగా ఈ విషయం నాతో చెప్పారా? ఎవరికి చెప్పాలి లేవు, నీకు చెప్పేశాను అంతే. ఇక నుంచి ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇంకేంట్రా? ఇంకేంట్రా? చెప్పరా. సరే ఉంటానైతే. సరే దేనికైనా లిమిట్ ఉంటుంది. ఉంటుందా? అది ఎప్పుడు అలా ఉండిపోద్దా? కోట్ల మందిలో ఎవడికి తెలియని వాళ్ళ లిస్టులో ఒకటిగా బతుకుతూ రోజు గడపకోయి కామన్ మ్యాను. ఏముందని ఎదర అంతనా ఎగురుతూ ఉరుగుతూ పరుగు తీయకోయి అలుపుల మలుపుల మాయ భవితకై టెన్షన్ లోను. ఈడు కొండలో కొడుకు ఏంటి, వీడికి పేరు లేదనా? అందరూ ఈయన గూడురాజు అంటారు. ఎందుకు కొండలో ఎవడా? వీడి ఇంట్లో చేపల కూర అని ఊరంతా తెలియాలని వీడి తాపత్రయం. ఇంతకీ వీళ్ళిద్దరు మంచోళ్ళ చెడ్డోళ్ళ ఆ విషయం దేవుడే పట్టించుకోడు. మనకి ఎందుకు వచ్చింది? వీళ్ళ గొడవ చూద్దాం. ఏంట్రా బొక్కేస్తున్నారా? జోకర్ ఎవరికి వచ్చింది? ఎవరికి రాలేదా? ఎట్టొస్తుంది జోకర్ నా దగ్గర ఇటు బ్యాగ్ మీకు పంపిస్తాను. గజకాయలు కదా ముందు వచ్చి చూడరా. ఎరా కువైట్ ఎట్లా
నువ్వు వెళ్ళలేదా రానివ్వలేదా? బతకడానికి బాధ్యత మించిన చేసలేదు కొండలాడు డాడీ. ఎక్కడ కావాలంటే అక్కడ తొమ్మొచ్చి, ఎక్కడ కావాలంటే అక్కడ ఉమ్మొచ్చి, ఎక్కడ కావాలంటే అక్కడ తొంగొచ్చి. రేయ్, నీతో ఎవరు పెట్టుకున్నా మట్టేరా? ఒకవేళ కాకపోయినా నీతో పెట్టుకున్నాడు కాబట్టి మట్టి తీరుతాడంతే. రే బుల్లబాయ్ ఇటు పెద్ద మడతగాడు. ఎరా? బావు కదా సరదా. అదిగో అటు చూడండి ఎంత చక్కగా నవ్వుకుంటూ వస్తున్నాడు. ఆ నవ్వు చూస్తే చాలండి ఆత్మహత్య చేసుకున్నాడు కూడా వెనకొచ్చేస్తాడు. అస్తమానం పొగడికి పంచు అంటారా బాబు, దేశానికి ఆదాయం వస్తుంది. రే నీ బతుకెట్టుకు నువ్వు కానీ నీ కొడుకు కానీ ఆయనలాగా అంత చక్కగా ఎప్పుడైనా మాట్లాడగలిగారా? మా ఓడే సవ్యంగా ఉంటే ఆడి గురించి ఈడి గురించి అనుకోవడం ఎందుకు? సీతనిచ్చి ఎప్పుడో చేసేద్దు నువ్వు నోరు మూసుకున్నావా? ఏంటి సీత మీద కూడా పడింది కన్ను అయ్యబ్బోరే. ఎవడు ఎన్ని అనుకున్నా ఆ సీతమ్మ వాళ్ళ పెద్దోదేరా. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేకపోయినా మేనగోళ్ళని కళ్ళలో పెట్టు పెంచారా. జరిగి తీరుతుందంటే. మీరు ఎంతసేపు తల్లి పోళ్ళు గురించి ఆలోచిస్తున్నారు, మరి తండ్రి పోళ్ళు అంటే విజయవాడ వాళ్ళకి వీళ్ళకి పడదు. పైగా వీళ్ళంటే వాళ్ళకి సెలవు. అది చాలదా? జరగదంతే. అనగారు గుర్తిగా పలకరించడం మానేశారు ఈ మధ్య. కొండలరావు అమ్మని ఎంత ప్లేట్ మార్చేసావురా? రేటేం మార్చేసారా బాబు సనువు? ఏటమ్మా మొత్తం బట్టలన్నీ అటుకొచ్చేసినట్టున్నాడు పెద్ద ఆయన. ఏయ్, ఆయన జేబుల్లో అయ్యి వదిలేస్తారో డబ్బులు అయ్యిని జాతక చూసుతుకు. మరే మొన్నే 1,00,000 రూపాయలు దొరికితే మా పిల్ల కట్నం కూడా ఇచ్చాలండి. ఇస్తావు 1,00,000 ఇస్తావు, 2 లక్షలు ఇస్తావు. కట్టించారు మళ్ళీ కట్టదు. దీని పనే బాగుంది. ముందు పెళ్ళిళ్ళు చేసేయండి అమ్మా. ఈ పనులన్నీ వచ్చిన పెళ్ళాలే చేసుకుంటారు. ఏ చేయమన్నావా? మరే అనకాపల్లిలో చెల్లెలు చదువుతుంది. అది అయిపోతే దానికి వెంటనే పెద్దోడికైన సాయంత్రానికి చిన్నోడు కూడా పెళ్ళైపోద్ది. పెద్ద ఆయనకి మనం ఎత్తుక్కోకర్లేదమ్మా, సీతనిచ్చి చేసేద్దారి. నేను చేసుకోనంటే చేసుకోను. ఎప్పుడు చూసినా ఓ గీ అని పిలుస్తాడు. పేరు పెట్టి ఒక్కసారినే పిలుస్తాడా? సీత అని పేరు పెట్టి పిలవమను, 2 నిమిషాలు చేసుకుంటాను. ఏయ్ ఏంటి? ఏయ్ నిన్నే ఏంటి? తల్లో పూలు చీర గుళ్ళో పోలేరమ్లా ఎలా? మావయ్య నీకు విషయం తెలుసా? పెద్దోడు జగ మనసుడు. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నట్టు తెలిసిపోతా అంతే. ఏ సీత నువ్వు విను. ఏమండి, రాత్రి లక్ష్మి తల్లి కల్లో కనిపించి ఓ చేత్తో బంగారు చెంబు, ఓ చేత్తో వెండి చెంబు మన 2 కొడుకులకిచ్చి మీ కష్టాలన్నీ తీరిపోయని చెప్పిందండి. నిజమండి. సర్లే కానీ ఈ నవ్వుకేం తక్కువ లేదు. ఓ నాగమణి, అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నట్టున్నాడు పెద్దోడు. ఒరే పెద్దోడా, ఒరే నీకోసం కాఫీ చేశాను రా. ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వారు ఆఫీస్కి వెళ్ళారు. అప్పుడే ఇక్కడ పెట్టాను అవస్థ బాగుంటుంది. ఏంట్రా అన్నయ్య అన్నావంట? చాలా ఖాళీగా ఉన్నారా? పెద్ద ఏంట్రా అది? అన్నయ్య చెడు బతిపోయి నాకు కొడక నీ సంగతి తర్వాత చెప్తా. ఏమీ లేదనే ఆ గూడు రోజు గడు వెనకాల తోకలో ఆ ఎక్స్ట్రాలు చూడలేకపోతున్నాయి ఈ మధ్యన. ఏంటిది అసలు అర్థం ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా? ఓ పక్కన స్కూల్ పెట్టుకుని ఏంటి గోళ? ఎంత ఖాళీగా ఉంటా మటుకు ఇంకే ఆటలో దొరకలేదంట్రా. బయట పండి, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఒక్కొక్కడికే రోగం కుదిరిపోద్ది. అంటే కంప్లైంట్ ఇస్తావా? పైన కాకులు కావు కావు అంటూ వస్తున్నాయి. కంప్లైంట్ ఇచ్చావా? అదిగో కూర్చోండి, కూ అంటూ కోతేసుకుంటూ వెళ్తుంది. కంప్లైంట్ ఇచ్చావా? మేము ఒక్కడమే దొరికామండి నీకు తయారుగా. ఇదిగో వాళ్ళందరినీ ఖాళీ చేయించో, మేము కూడా ఖాళీ చేస్తాం. ఏ గ్రహాలను పుట్టాల్సిన వాడివిరా నువ్వు? రే గుడ్రాజు పెద్దోడు చూడరా. ఇది ఆడో మళ్ళీ అన్నాడు ఎప్పుడు ఇంతే పడక ఇప్పుడు ఆడపడింది బాబు. ఈడెప్పుడు వచ్చాడురా? నీకెందుకురా? ఆడికి చెప్తాను చూడు ఇప్పుడు జలక్. అన్న ఆడితే అవుతున్నాడు యాదవ. ఎరా వైజాగ్ నుంచి వచ్చేసావా? నువ్వే వచ్చేసావా వాళ్ళే పంపేశారా? నీకు ఈ ఉద్యోగాలు వచ్చినావు గానీ వచ్చి పెళ్లి సంబంధాలు చూసుకుని ప్యాకార్డ్తో కూర్చో. మాకు కూడా హ్యాండ్ కలిసి వస్తాయి. రే బాబు రే గుడ్రాజు,
ఉన్న పొలంగా నాకు ₹1,00,000 ఉద్యోగం వచ్చిందనుకో నీకు మీ నాన్నకి నిద్ర పడతారా ఓ 6 రోజులు మంచం దిగుతారా కొట్టానంటే గొక్కెట్టాడుతావు యాదావా వెళ్ళా వెళ్ళి ఇదిగో ఇది సెట్ చేసుకో రే అడ్రస్ చెప్పరా అడ్రస్ మాకు తెలుసు. లోకంలో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉండాలిరా లేకపోతే ప్రతి వాడి దృష్టి మన మీదే పడిపోతుంది ఒరే నల్లోడా జీవితంలో పైకి వెళ్తా అంటే ఇదేరా ఓహో ఏంట్రా ఎదవా వచ్చేసింది లెక్ ఒక వారం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఫేస్ నీది. ప్రతి ఒక్క మగాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉంటుంది. మీరు సక్సెస్ కాకపోయినా పర్వాలేదు, మీ వెనుక నేనుంటాను. అలెగ్జాండర్, బిల్ గేట్స్ వాళ్ళంతా ఎంత గొప్ప వాళ్ళైనా ఎప్పుడోకప్పుడు వాళ్ళ భార్యల దగ్గర ఓ ముద్దు కోసం పాకులాడే ఉంటారు. సొసలి కదా, అందుకే ప్రపోజ్ చేస్తున్నాను. ఏమంటారు? భారత్ స్త్రీలు జడలు వేసుకోవడం మానేసరే. ఓ పువ్వు ఎత్తి ఎక్కడ పెట్టుకుంటావే? పువ్వు సుకుమార్ అయితే అయినప్పుడు మూతి గురించి ఏం తెలుస్తుంది? చచ్చిపోయినరా బాబు ఫీలింగ్స్ అని చచ్చిపోయినరా బాబు. అరే బాబు ఐన్స్టైన్ కనిపెట్టి పంపించరా కొత్త జాతిని. కొనుక్కోండి తయారైపోయారు సంచులు ఎట్టుకొని. ఇది వేయలే కొండలరావు చెప్పిన విజయవాడలు మన చిన్నోడు చెప్పిన కొత్త జాతోళ్ళు. ఇంకా లేవలేదేంటి బాబా మీరు? ఇదిగో గీత, ఎలా పడలేదా నిద్రకి 11 అయింది. స్కూల్ మానేసి నువ్వేంటే లేకు. ఏంటి ఆ బద్ధకం? ఆడపిల్ల ఇంత లేటుగా లేవకూడదు. లేవండి. నాకు ఇష్టమైనవి 2. ఒకటి నిద్ర, 2 మంచి మొగుడు. బాగుంది. ఎలాగో మీ అక్క పెళ్లి కుదిరింది కదా, ఆ పెళ్లిలోనే ఎవరొకరిని చూసి నీకు కూడా చేసేద్దాం. నాకు ఎలాంటి వాడు కావాలో నాకు తెలుసు.